ఇప్పుడున్న బిజీ లైఫ్స్‌లో చాలా మంది పూజలు చేయడం మానేశారని చెప్పొచ్చు. ఏదో ఒక 10 నిమిషాలు అలా టెంపుల్‌కి వెళ్లి రావడం. ఇంట్లో గూడా దండం పెట్టుకున్నారంటే ఈరోజు దీపం వెలిగించాను అయిపోయింది. హడావిడిగా టైం అవుతుంది ఆఫీస్‌కి వెళ్ళాలి. సో ఇదే చూస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల పుణ్యం వస్తుందంటారా అండి? నానా ఇప్పుడు మీకు చాలా గొప్ప పని, మంచి పని, మీకు బాగా ఉపయోగపడేటువంటి పని ఉంది. ఒక అరగంట ముందు లేస్తారా లేవరా? లేస్తాం. మరి అసలు మీకు ముఖ్యమైన పని వచ్చేంత స్థితి వరకు దేవతలు తీసుకొస్తున్నప్పుడు దేవతల కోసం రోజు ఒక అరగంట ముందు లేవడం తప్పే ఉంది నాన్న? తప్పలేదు. నాన్న హడావిడిగా హరీబరీగా చెప్పుల్లో కాళ్ళు పెట్టేసుకొని ఇంకా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకున్న తర్వాత కూడా వాడు ఏదో చేస్తూ ఉంటాడు ఈ మిగిలిన శేషం మంత్రాలు. అది తప్పు కదా. ఒక పవిత్రమైనటువంటి స్థానం అంటే ఇక్కడ మనం కూడా కూర్చోవడానికి కూడా కారణం ఏంటంటే మన మనస్సు కూడా నిలకడగా ఉండడం కోసం. ఆ మనసు నిలకడగా ఉండలేదు, మనం కూర్చోవడం కూడా స్థిరంగా ఎక్కడ కూడా కూర్చోవటం లేదు. ఎప్పుడైతే మనస్సు నిమగ్నమై చేస్తామో, మీరు గంటలు గంటలు చేయొద్దు నాన్న, ఒక 10 నిమిషాలు రోజులో. ఇప్పుడున్నటువంటి గజిబిజీ లైఫ్లో గంటలు గంటలు కూర్చోమని చెప్పడం కూడా తప్పే. జీవనం సాగాలిగా. ఇప్పుడు దేవుడి దగ్గర కూర్చుంటాడు, అన్ని దేవుడు తీసుకొస్తాడంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. మన ఉద్యోగ ధర్మం మనం చేయాలి, చేస్తూ భగవంతుని ఆరాధన చేసుకోవాలి. కనీసం రోజులో ఒక పావు గంట సేపు భగవంతుడికి అని చెప్పి తీసి పక్కన పెట్టండి. దాన్ని వేరేగా వాడొద్దు. ఎంత హడావుడి ఉన్నా సరే, ఎన్ని పనులున్నా సరే, ఆ పావు గంట దేవుడికి ఇవ్వండి. మిగిలిన 23 గంటల 45 నిమిషాలు దేవుడు మీతో ఉంటాడు. ఒక 15 నిమిషాలు రోజులో దేవుడికి ఇస్తే మిగిలిన 23 గంటల 45 నిమిషాలు దేవుడు మనలో ఉండి మన పనులు చేయిస్తూ ఉంటాడు. గురువుగారు, చాలా మంది పూజ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఇష్టపడకపోతే కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. టైం స్పెండ్ చేసి మరీ పూజలు చేస్తూ ఉంటారు. దేవుడా నాకు ఇది కావాలి అది కావాలని కోరికలు కోరుతూ ఉంటారు. ఆ కోరికలు నెరవేరుతాయా నెరవేరదా అన్న తర్వాత విషయం. పూజలు అయితే చేస్తూ ఉంటారు, ఇష్టంగా చేస్తూ ఉంటారు. పూజలు చేసేది ఎలా చేయాలంటారు? ఆ దీపాలు వెలిగించడం కానివ్వండి, దీపాలు సంబంధించింది ఎలాంటి రోజు చేస్తే మంచిది అంటారండి? అసలు నిత్యం పూజ చేయాలనేది మన హిందూ ధర్మం నాన్న. జీవితంలో ఒక భాగం కావాలి పూజ అనేటువంటిది, నిత్య జీవితంలో. అలాగే మనం దేవుడి దగ్గర కూర్చొని కోరికలన్నీ, గొంతెమ్మ కోరికలన్నీ కోరుకుంటూ ఉంటాం. నేను పరీక్ష పాస్ అవ్వాలి. పరీక్ష పాస్ అవ్వాలంటే నువ్వు రాయకుండా చదవకుండా నేను ఎట్లా పాస్ అవుతావు కదా. భగవంతుడి దగ్గర ఒకటే నాన్న, ధర్మ అర్థ కామ్య మోక్షములు ఇవి కలగాలనే పూజ చేస్తే చాలు. వేరే రకమైనటువంటి కోరికలు అక్కర్లా. వీటిలోనే జీవితం మొత్తం ఉంది. ధర్మ అర్థ కామ్య మోక్షాల్లో అన్నీ ఉన్నాయి నాన్న. జీవితంలో లేదంటూ ఏమీ లేవు. అలా కాకుండా ప్రత్యేకంగా నాకు ఇల్లు కావాలి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి, నేను టచ్ చేస్తేనే అన్నీ వచ్చేయాలి, ఇట్లాంటివన్నీ దరిద్రమన్నీ చాలా ఉన్నాయి. మన మధ్య ఏదో ఒకటి విన్నా, గ్యాస్ సిలిండర్ అయిపోతే ఏదో నామం చదువుకుంటే గ్యాస్ సిలిండర్ నిండిపోతుందని, సిలిండర్లు తెచ్చిచ్చేవాడు ఇంటి ముందు సిలిండర్ పెడతాడని. అవునా? అవన్నీ అయితే ఈ కంపెనీలు దేనికి, ఇవంతా దేనికి? ఇంకా వేస్ట్ కదా. ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ అది కూడా రోజంతా కూడా అక్కర్లేదు నాన్న. ఒక్కసారి అదేదో చెప్పా, నాకు గ్యాస్ ఫ్యాక్టరీ పెట్టేస్తా, పెద్ద కంపెనీ పెట్టేస్తాను రానమ్మా అని చెప్పాను నేను. ఎవరు రారు అంటే వాళ్ళకి సిలిండర్ రాదు. ఇప్పుడు ఎప్పుడో బుక్ చేసుకున్న సిలిండర్ ఆ టైంకి వచ్చినంత మాత్రాన అది నువ్వు ముందుగా బుక్ చేసుకున్నావుగా, నీకు అవసరం ఫలానా నెలలో ఈ డేట్కి ఇది వస్తుందని దీంతోనే చేసుకున్నావుగా. దాన్ని కూడా భక్తి వ్యాపారం చేస్తానంటే ఎట్లా నాన్న? కరెక్ట్ కాదండి. దేవుడి నామమున గ్యాస్ సిలిండర్ కలుగ్గాక టచ్ సిలిండర్ వచ్చేస్తుందా? ఎట్లా వస్తుంది నాన్న సిలిండర్? కానీ పని పాటు ఉండదా? ఇంకా తప్పు కదా. 2-3 రోజుల ముందు బుక్ చేసుకుంటేనే రావడానికి సమయం పడుతుంది కదా. సడన్ గా రావాలంటే ఎలా వస్తుంది? కాబట్టి ఏదైతే మన ధర్మం ఉందో, మన ధర్మాన్ని పాటించుకుంటూ మన కర్తవ్యాన్ని మనం పాటిస్తూ భగవంతుడికి పూజ చేయాలి. అంతేకాని కేవలం పూజ చేస్తాను అన్నీ వచ్చి కూర్చోవాలి అంటే ఇది కలియుగం నాన్న. అంత పరిస్థితి లేదు. మన సంపాదన మనం చూసుకోవాలి, మన పూజ మనమే చేసుకోవాలి. దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. పూజ చేస్తే ఏ సమయంలో చేస్తే బాగా మనం అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి అనేటువంటి విషయానికి వస్తే మాత్రం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం, సూర్యోదయానికి 80 నిమిషాలు ముందు ఉండేటువంటి సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం అని కూడా పిలుస్తూ ఉంటాం కదా. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మము అంటే ఒక జ్ఞానము అని అర్థం. జ్ఞానం వికసించేటువంటి సమయం. అలాగే ఋషులు మునులు దేవతలకి పూజ చేసేటువంటి సమయం. అలాగే మన మనస్సులో వేరే రకమైనటువంటి ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా ఏకాగ్రత కుదిరేటువంటి సమయం.
ఆ సమయంలో పూజ చేయమని చెబితే పొద్దున లేస్తాడు, నిదానంగా బెడ్ కాఫీ తాగుతారు, తర్వాత టిఫిన్ చేస్తాడు, కాసేపు టీవీ చూస్తాడు, పేపర్ చూస్తాడు, అయ్యేసరికి మధ్యాహ్నం 2:30, 3 స్నానం చేసి అప్పుడు దీపారాధన చేస్తాడు. ఆ సమయంలో పెట్టే తద్దినం అంటారు. దేవుడు పూజ అనరు, మిట్ట మధ్యాహ్నం పూజ చేసే దాని పూజని తద్దినం అంటారు. పితృకార్యాలు చేస్తాం కదా నాన్న, పితృకార్యాలు అపరాహ్న సమయంలో చేస్తాం, అంతేగాని దేవతా కార్యాలు ఆ సమయంలో చేయకూడదు. ఆ సమయంలో పొద్దునుంచి నువ్వు తిన్నది తాగింది ఇదంతా ఏమైపోతుంది? అవునా? ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది? ఆ పక్క టీవీ సాంగ్స్ వినబడుతుంటే వీడు ఇక్కడ దీపారాధన చేసుకొని వీడు అట్లా జస్ట్ వెలిగిచ్చేసి పక్క వచ్చేస్తాడు. ఒక దండం లేదు, ఒక నమస్కారం లేదు, ఓ పాడు లేదు, ఓ పద్ధతి లేదు, ఓ పూజ లేదు, ఓ పత్రం లేదు, పుష్పం లేదు, ధూపం లేదు, ఏమి ఉండదు. దీపం వెలిగించామా లేదా? అట్లాంటి వాళ్ళకి ఎందుకు అనుగ్రహిస్తాడు నాన్న భగవంతుడు? తెల్లవారుజాము చేస్తే కదా ఆరోగ్యం అనేటువంటిది మనకు ఉండేది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. తెల్లవారుజాము 4 గంటలకు స్నానం చేయండి, చక్కగా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చన్నీళ్ళ స్నానం చేయండి, శరీరం జిమ్ముకు పోయినా కూడా అంత దృఢత్వం ఉండదు నాన్న. స్ట్రాంగ్గా ఉంటారు. పొద్దున్నే స్నానం చేసేటువంటి వాళ్ళ శరీర ధర్మం ఎట్లా ఉంటుందంటే దృఢంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా తట్టుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు గట్టిగా ఇప్పుడున్న పిల్లలు చలి తట్టుకోగలుగుతున్నారా? వాన తట్టుకోగలుగుతున్నారా? ఎండ తట్టుకోగలుగుతున్నారా? ఏముంది నాన్న మనకి దేనికి శరీరం? ఈ శరీరానికి ఎట్లా అలవాటు చేయాలి? తెల్లవారుజామున 4 గంటలకు స్నానం అలవాటు చేస్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అలా అప్పుడు ఆ సమయంలో పూజ చేయండి, భగవంతుడు కూడా మీ యందు కలిగి ఉంటాడు. గురుగారు, మధ్యాహ్నం వరకు కాకుండా అంటే మధ్యాహ్నం పూజలు చేయొద్దు, 2-1 ఆ టైంకి చేయకూడదు అని అన్నారు. సరే, ఉదయం లేవాలి అంటే ఎవరికి అసలు ఒక్కరోజు అంటే లేస్తారేమో, ప్రతిరోజు అంటే లేవడం ఎవరి సాధ్యం కాదు, అసలు అసాధ్యం అని చెప్పొచ్చు. మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు పూజలు చేయాలంటారు? ఉదయం కాదు, అటు మధ్యాహ్నం కాదు, ఈ మిగిలిన సమయంలో ఏ సమయంలో చేయాలంటారు? మంచి ప్రశ్న నాన్న. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు, భవానీ దీక్షలు, సాయి దీక్షలు, వెంకటేశ్వర స్వామి దీక్షలు, శివ దీక్షలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. అవునండి. మన ధర్మం ఏం చెప్తుందంటే 45 రోజుల పాటు ఒక మనిషి ఏదైతే చేస్తూ ఉంటాడో 46వ రోజు కూడా అదే చేస్తాడు. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు కదా. చేయాలి. పొద్దున్నే లేవడం నిద్ర మొదలైందంటే ఆటోమేటిక్గా 46వ రోజు అదే సమయానికి నిద్ర వస్తుంది నాన్న. నిద్ర అంటే మనం లేవడం కానీ నిద్రపోవడం కానీ మన శరీరానికి మన మనస్సుకి మనం అలవాటు చేయటంలో ఉంటుంది. మరి మిట్ట మధ్యాహ్నం 12 కాగానే ఆకలని ఎందుకు అనిపిస్తుంది నాన్న? ప్రతిరోజు సమయానికి తినాలి కదా. అవునా? టంగా గంట కొడుతూ ఉంటుంది, లేకపోతే నీరసించి కింద పడిపోతుంటాం కళ్ళు తిరిగి. అవునా? సో కాబట్టి అది ఎట్లయితే అలవాటు చేస్తున్నామో 12 గంటలకు 2 గంటలకల్లా భోజనం చేయాలి అనేటువంటిది, అలాగే పొద్దున్నే లేచి పూజ చేయాలి అనేటువంటిది కూడా అలవాటు చేసుకోండి. చేయటంలో తప్పేం లేదు, చేస్తే ఇంకా మంచి జరుగుతుంది. లేదు మాకు ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, నైట్ డ్యూటీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కనీసం ఉదయం 7:30-8 గంటల లోపల పూజ చేసుకుంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. పిల్లలందరినీ బడికి పంపించేసి ఇంటికి స్కూల్కి పంపించి భర్తను ఆఫీసుకు పంపించి ఆ నైటీ మీద స్నానం చేసి అదే తడి నైటీతో వచ్చి దీపారాధన చేస్తాను అంటే మాత్రం దరిద్రం కాక ఇంకోటి అయితే ఉండదు. తడి బట్టల మీద స్నానం అసలు దీపారాధన చేయకూడదు. ఎప్పుడు చేస్తారంటే ఎవరైనా చనిపోతే కర్మప్పుడు మాత్రమే తడి బట్టలతో దీపారాధన చేస్తారు నాన్న ఆడవాళ్ళు. అలాగే రాత్రి వేసుకున్నటువంటి డ్రెస్ మీద నీళ్లు పోసుకున్నాం కదా ఇదే మడైపోతుంది అనుకోవడం కూడా తప్పే. మరలా శుభ్రంగా చక్కగా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకొని పొద్దున్నే 8 గంటల లోపల దీపారాధన చేసుకోండి. 8 దాటిన తర్వాత చేస్తే దీపారాధన పెద్ద ప్రభావం అయితే కాదు. అంటే ఒకటి చెప్తానన్న, మనస్సు సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యకిరణాలు భూమి మీద పడే పరిస్థితి పెరిగే కొద్దీ, సమయం పెరిగే కొద్దీ మన మానవ ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. భగవంతుడి మీద ఉండదు దృష్టి. ఆ దృష్టి భగవంతుడి మీద ఉంటే భగవంతుడి దృష్టి మన మీద ఉంటుంది కదా. కాబట్టి అందుకని ఒక సమయ పాలన అనేటువంటి తప్పనిసరిగా అవసరం. నేను ఒక రాజుగారు రోజు రాత్రి సమయానికి 8 గంటలకు ఒక ముష్టివాడు వచ్చేవాడు. భవతీ భిక్షాందేహి అని అడిగేవాడు, ఈయన పెట్టేవాడు కాదు. వాడు మాత్రం రోజు వచ్చేవాడు, భవతీ భిక్షాందేహి ఓవయ్యా పెట్టేవాడు కాదు. కొన్ని రోజులకి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడుస్తుంది. వీడికి ఆశ మాత్రం చావల, వచ్చి ఇస్తాడు కదా అని. ఒకరోజు సరే ఇన్ని రోజులు అడుగుతున్నాడు కదా ఇద్దాంలే అని చెప్పి ఇవ్వడం ప్రారంభించాడు. రోజు వీడు కరెక్ట్గా 8కే వచ్చేది. వీడు అంటే ఒక్క నిమిషం కూడా అటు ఇటు కాదు వచ్చేవాడు. కొన్ని రోజులు పెట్టడం అలవాటైంది.
అలవాటైంది పెడుతున్నాడు రోజు 8 గంటలు పెడుతున్నాడు. కొన్ని రోజులకి 7:55కి మహారాజు గారు చేత్తో పట్టుకుని నిల్చోవడం మొదలుపెట్టాడు. ఓకే. వీడు వచ్చేస్తాడు, వీడికి ఇవ్వాలమ్మ, వీడు ఎక్కడ మిస్ అయిపోతాడు అని అలా ఇవ్వడం మొదలుపెట్టాడు, చేస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి ఈ ముష్టివాడు రాలా. రాజుగారికి మనసులో బాధ కలుగుతుంది, అరే రోజు వస్తున్నవాడు రాలేదే, ఈ టైం అవుతుంది, 8 అవుతుంది, అమ్మో 8:10 అయింది, 8:30 అయింది అని చెప్పి వాడు ఎక్కడ ఉంటాడో వెతుక్కుంటూ వెళ్ళి వాడికి అన్నం పెట్టి వచ్చాడు. ఒకే సమయానికి రావటం వల్ల భగవంతుడు దృష్టి మన మీద ఉంటుందా ఉండదా? అవునండి. దానికి ఉదాహరణ ఈ కథ అవునవును కదా. ఇప్పుడు ఒక సమయ పాలన అనేటువంటిది ఉండాలి. ఒకే సమయానికి ఒక విధానాన్ని అలవాటు చేయాలి. చేస్తే తప్పనిసరిగా ఆ సమయానికి కొన్ని రోజుల తర్వాత ఎలా అవుతుందంటే మనకు కూడా నాన్న, అది నేను చవి చూశాను ఆ బాధ కూడా. ఏదన్నా ఇప్పుడు మా ఇంట్లో దేవతార్చన ఉంటుంది, శివుడికి అభిషేకం చేసుకొని నైవేద్యం పెట్టుకుని వెళ్ళాలి. తెల్లవారుజామున ఎప్పుడో 1 గంటకి రాత్రి కూడా గృహప్రవేశానికి వెళ్ళాను. ఈ తెల్లవారిన దగ్గర నుంచి నాకు మనసులో బాధ వేస్తుంటుంది, అరే ఇంకా దేవతార్చన లేట్ అయిపోతుందని. దాని మీద దృష్టి ఎక్కువ అంటే ప్రపంచంలో అన్నిటికంటే అతి మత్తు ఇచ్చేటువంటి ఒక విధానం ఏదైనా ఉంది అంటే, ఆ బానిసత్వం ఏదైనా ఉంది అంటే భగవంతుడి పూజ. దాంట్లో ఉన్నంత బానిసత్వం ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఒక్కసారి టేస్ట్ చేశామా ప్రతిరోజు అదే టెస్ట్ చేయాలనిపిస్తుంటుంది. సో కాబట్టి భగవంతుడు మనస్ఫూర్తిగా పొద్దున్నే పూజ చేయండి, భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. గురువుగారు, నేను చాలా ఇష్టంగా దేవుడిని పూజిస్తూ ఉంటాను, కానీ నాకు ఎప్పుడు మైండ్లో ఒకటి ఉంటూనే ఉంటుంది, ఆల్రెడీ రాత రాసేసావు దేవుడా, మళ్ళీ నీకు పూజ చేయడం వల్ల నాకేం జరుగుతుంది? మంచి ప్రశ్న నాన్న. నేను గుడికి వెళ్ళిన ప్రతిసారి నా ఇష్టంగా మొక్కుకుంటాను, బట్ నాకు ఇది మైండ్లో తిరుగుతూనే ఉంటుంది, ఆల్రెడీ రాత రాసేసారు కదా, దేవుడిని ఎలాగో అడగలేం, దీని గురించి తెలుసుకోవాలనేసి మిమ్మల్ని అడిగాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పెద్దమ్మ గుడికి వెళ్ళావు. ఏమని మొక్కావు? మంచి జరగాలి అని మొక్కావు. తర్వాత మళ్ళీ ఏమైనా అనుమానం ఉంది? ఆల్రెడీ రాత రాసేసారు కదా, మళ్ళీ ఎందుకు ఇలా మొక్కడం అనేసి. ఇది మొత్తం నీ రాతే కదా. ఓకే, మొక్కాలి అని కూడా రాశారన్నమాట. అర్థమైందా? మొక్కడం ద్వారా నీ కష్టాలు తీరాలి అని చెప్పి రాసి పెట్టున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి మొక్కడానికి కూడా ఆయన అనుమతి కలుగుతుంది. అర్థమైందా నేను చెప్పింది నాన్న? ఇప్పుడు జాతకం ఉంటుంది, జాతకం మొత్తం ఆల్రెడీ రాసి పెట్టేశాడు బ్రహ్మ, ఈ పూజలు ఆ పూజలు ఎందుకని అడుగుతూ ఉంటాను. నేను అదే చెప్తాను, నీ కర్మ తొలగడానికి ఈ కర్మ చెయ్యవలసినటువంటి రాత కూడా నీ జాతకంలో రాసి పెట్టుంది కాబట్టి ఈ పూజ చేస్తున్నావు. తద్వారా నీ కర్మ విముక్తి జరిగింది. అది కూడా భగవంతుడే నిర్ణయించాడు అనుకోవాలి. అర్థమైందా నాన్న? చీమైన కుట్టదు అని. అంతే కదా. మరి మనం గుడికి ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాను నాన్న, మరిద్దరం చేస్తున్నటువంటి వీడియో కొంతమంది చూస్తుంటారు నాన్న, అది కూడా రాసి పెట్టి ఉండాల్సిందే. అవునా కదా? అలా రాసి పెట్టకపోతే మన ఇద్దరం ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? మన ఇద్దరం చేసిన వీడియోని ఇంకోళ్ళు ఎలా చూస్తారు? అది కూడా భగవంతుడి రాతే, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క శ్వాస భగవంతుడి ఆధీనంలోనే ఉంటుంది. ఆయన రాసి పంపిస్తే ఏదైతే రాస్తున్నాడో అది మాత్రమే జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశక్తి కాదు.